హాయ్ అండి. ఒకప్పుడైతే మష్రూమ్ వండుకోవాలంటే చాలా భయపడేవారు. ఎందుకంటే అది చెక్కల మీద, మట్టి మీద తిరుగుతూ ఉంటుంది కదా! ఇది తినకూడదు, ఇది పాయిజన్ అనేవారు. కానీ ఇప్పుడైతే ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయని చాలామంది అయితే నాన్ వెజ్ కన్నా కూడా ఇదే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీకు తినడం ఇష్టం లేదు అంటే ఇప్పుడు అలవాటు చేసుకోండి. అంత బాగుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఎలాగ చికెన్ రేటు చికెన్ అయితే ఇప్పుడు ఎలాగ తినకూడదు అంటున్నారు కదా! కొంచెం ఇది తినేసైనా చికెన్ తిన్నంత ఫీలింగ్ అయితే తెచ్చుకుందాం. అయితే నేను ఏం చేశానంటే మష్రూము, పన్నీరు, క్యాప్సికము అన్నీ వేసి కూర వండాను. ముందైతే క్యాప్సికము, ఉల్లిపాయలు వీటిని కొంచెం ఫ్రై చేశాను. మష్రూమ్ కూడా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేశాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. ఇందులోని టమాటో జీడిపప్పు పేస్ట్ వేస్తే కర్రీ చాలా బాగుంటుందండి. అందుకోసమని టమాటో జీడిపప్పు పేస్ట్ అయితే చేశాను. ఇది కొంచెం బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసాను. టేస్ట్ ఇంకా బాగా పెరగాలి అంటే కొంచెం పంచదార వేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. వద్దు అన్న వాళ్ళు కూడాను బాగుంది అన్నట్టుగా తింటారనమాట. మొత్తం అంతా వేసి కొంచెం నీళ్ళు బాగా ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసాను. మష్రూము, పన్నీరు, క్యాప్సికమ్ అన్నీను వేసి కొంచెం లాస్ట్కి కొత్తిమీరకు బదులుగా కసూరి మేతి వేసి కూర అంతా బాగా కలిపేసి దించేసుకుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.